నమస్తే, వెల్కమ్ టు వీక్లీ న్యూస్. ఆయన విజయం అత్యంత భారీ రికార్డ్. సో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇప్పుడున్న రాజకీయాల గురించి వారితో ముచ్చటిద్దాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సో మొత్తం మీద చూస్తే సిద్దిపేట రాజకీయాలు కావచ్చు, మొత్తం మీద మెదక్ ఎంపీగా సిద్దిపేట జిల్లా నాయకులు ఎన్నికయ్యారు టీఆర్ఎస్ పార్టీ. సో ఇంకా అవసరం ఉందా మీకు అక్కడ పార్టీని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే హరీష్ రావు గారు అంచెలంచెలుగా ప్రతి ఎలక్షన్లో మెజార్టీ పెంచుకుంటూ పోతూనే ఉన్నాడు, జిల్లా వ్యాప్తంగా మంత్రి కూడా. అట్లుండదండి, ఏది అవసరం ఉన్నదా లేదని కాదు, కానీ ఉన్నదాన్ని ఎట్లా ఇంకా దాన్ని ఎట్లా మోటివేట్ చేయాలి, మా కార్యకర్తలను కానీ, మా లీడర్లను కానీ, మా సర్పంచ్లను కానీ, ఎంపీటీసీలను కానీ. భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణలో ఈజ్ అ నెంబర్ 1 పార్టీ. ఒక ప్రాంతీయ పార్టీలో మరి అన్ని రాష్ట్రాల కంటే కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్టీ. మా కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చి మళ్ళీ అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి మరి సిద్దిపేట జిల్లా వాసి కాబట్టి ఉద్యమాలలో సిద్దిపేట మరి తెలంగాణ తెచ్చిన దాంట్లో మరి కీలక పాత్ర వహించింది సిద్దిపేట జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. మరి దాంట్లో నాకు జిల్లా అధ్యక్షుడు ఇవ్వడం, మరి ఇంకా కూడా బలోపేతం చేయాలి. మరి అన్ని అభివృద్ధిలో కావచ్చు నెంబర్ 1. ఈరోజు తెలంగాణ తెచ్చిన దాంట్లో నెంబర్ 1. ఇవాళ అన్నిట్లలో కూడా రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక సిద్దిపేట జిల్లా అంటే అన్ని ఏ వరుసలో పెట్టుకున్నా కానీ అది ఒక నెంబర్ 1 అనే స్థాయికి చేరిందంటే ఇవాళ మా పార్టీ బలము, మా కార్యకర్తల బలము, ఇలా మా ప్రభుత్వం రావడం రెండోసారి కూడా రావడం. కాబట్టి ఇంకా దాన్ని బలోపేతం చేయాలి. దీన్ని మోటివేషన్, ఒక ఆదర్శంగా మిగతా పక్క జిల్లాలకు కూడా వ్యాపించాలి. ఇక్కడ చేసే అభివృద్ధి, ఇక్కడ చేసే ఏదైతే డెవలప్మెంట్లో ఉన్న దాన్ని చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకొని ముందుకు పోవాలి. కాబట్టి తప్పకుండా దాన్ని ఇంకా మేము బలంగా చేసుకుంటాం. సో పార్టీ బలోపేతం అంటే ప్రతిపక్ష నాయకులను పార్టీలోకి చేర్చుకోవడమేనా? ప్రతిపక్ష పార్టీలో మేము ఎప్పుడు చేసుకోలేదు. ఫస్ట్ నుంచి గులాబీ జెండా పట్టుకొని ఉద్యమం చేసినాము, చివరి వరకు అదే జెండా మీద గెలిచినాం తప్ప ఏదో కాంగ్రెస్ లీడర్ వారితోటో లేకుంటే వేరే పక్క పార్టీల్లో సహాయ సహకారాలతోటో వాళ్ళని పొత్తులు పెట్టుకోనో ఇంకేదో చేసి మేము ఎక్కడ కూడా ఏ ఎలక్షన్లో పోటీ చేయలేదు. మేము రెండు పర్యాయాలు కూడా మా జెండా మీదనే గెలిచినాము, మా కారు గుర్తు మీదనే గెలిచినాము, మా సీఎం మా కేసీఆర్ తోటే ఎలక్షన్లు చేసినాం తప్ప ఏ పార్టీల సహాయ సహకారాలు మాకు తీసుకోవాలి ఈ రోజు వరకు కూడా. మేము ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే అత్యధిక సంఖ్యలో వివిఐపీలు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం ఇది. సో అందరితో సత్సంబంధాలు మీకు ఎలా ఉన్నాయంటారు? వివిఐపీలు అనేది మా పార్టీలో వివిఐపీలు ఉండరు. ఒకడే ఉంటాడు, ఆ బాసే కేసీఆర్ గారు. ఆయన అందరినీ సమానంగానే చూస్తాడు తప్ప మాకు చిన్న కార్యకర్త నుంచి అందరు విఐపీలు మా దగ్గర. ఒక బస్తీ నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా మా దగ్గర తారతమ్యాలు ఉన్నాయి. బాస్ ఈజ్ ద ఓన్లీ కేసీఆర్ అంతే తప్ప వివిఐపీలో లేకపోతే విఐపీలో లేకపోతే చిన్నోళ్ళకి తక్కువనో పెద్దోళ్ళకి తక్కువనో అలాంటి కొలత మ్యాపింగ్ చేసే సిస్టమ్ మా పార్టీలో లేదు. అందరం కూడా ఒక కేసీఆర్ లాగానే పనిచేస్తారు. ప్రతి కార్యకర్త కూడా నేను కేసీఆర్ అనుకుని పనిచేస్తాడు. సో మీరు ఇలా అంటారు, ఎమ్మెల్యేలకు మినిస్టర్లకి కేసీఆర్ టైం అని ప్రతిపక్షాలు నోరు తెరుస్తుంది అంటారు. మీరు కేసీఆర్ చాలా దగ్గర ఉంటారు. ప్రతిపక్ష పోళ్ళు ఏమన్నారు? చెప్పండి. ప్రతిపక్ష పోళ్ళు రోజు ఏదో మాట్లాడుతున్నారు, ఉత్తనే మాట్లాడుతున్నారు. ఏమున్నది వాళ్ళది? ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రతిపక్ష పోళ్ళు అనేది ఒక ఎజెండా ఉంటుంది. మేము రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే మేము ఈ కార్యక్రమం చేస్తాం. సరే కేసీఆర్ బాగా చేయలేడు, నువ్వేం చేస్తావు చెప్పమన్నాం మేము. సపోజ్ కేసీఆర్ బాగాలేదని మీరు చెప్తున్నారు. మీరు రేపు నీ ప్రభుత్వం వస్తుంది, నువ్వే రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తావు, నువ్వు ఏం చేస్తావు తెలంగాణలో? ఎన్నడన్నా ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడన్నా చెప్పిండ్రా? సో మన నిర్మలా సీతారామన్ కూడా వచ్చి ఒక రేషన్ షాప్ ముందల ఆమె స్థాయి ఏందండి? ఆమె ఒక ఇంత పెద్ద దేశానికి, ఇంత పాపులేషన్ ఉన్న దేశానికి ఆమె ఒక ఫైనాన్స్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి తర్వాత నెక్స్ట్ సెకండ్ పోర్షన్ థర్డ్ పోర్షన్లో ఉండే వ్యక్తి ఈరోజు రేషన్ షాప్కి వచ్చిన బొమ్మ పెట్టలేదు అంటే ఏమన్నా? ఆమె ఒక ఫైనాన్స్ మినిస్టర్ అట్లా మాట్లాడచ్చా? మరి అట్లా కాదు, అట్లా కాదండి. రేషన్ షాప్లోనే ఎందుకంటది టాయిలెట్లో కూడా పెట్టమను. మరి మాది లైట్ మాదే అనే, సీసీ రోడ్ నాదే అనే, సీసీ రోడ్ మీద కూడా మన నరేంద్ర మోడీ గారి బొమ్మ వేయించుకోమని వలద్దంటున్నారు.
మీరు పబ్లిక్ టాయిలెట్స్ లో కూడా మోదీ గారిది బొమ్మ వేసుకొని వలద్దు అంటున్నారు సార్. మీరు బళ్ళకు గుళ్ళకు కూడా మీరు మీ గులాబీ కలర్ వేస్తారు కదా మరి. బళ్ళకు గుళ్ళకు మేము వేస్తారు, కొన్ని గుళ్ళలకు కూడా గుళ్ళకి ఎక్కడ వేసినాం ఒకటి చూపియండి. మేము గుళ్ళ గురించి అయినా ప్రచారం చేస్తాం. ఇవాళ మేము గుళ్ళ గురించి ప్రచారం ఎక్కడన్నా చేసినామా? మేము ఇవాళ మొత్తం సర్వమతాలు సమానం అని చెప్పే పార్టీ మాది. ఇలా వాళ్ళు ఏం చెప్తారంటే యాదాద్రి మీద కేసీఆర్ సింబల్ ఉన్నటువంటి బొమ్మ బాజాబ్తా చేసుకుంటారండి. ఇప్పుడు గవర్నమెంట్ అన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పేరు వస్తుంది, ముఖ్యమంత్రి బొమ్మ వస్తుంది, తప్పేముంది అందులో? ఏ స్థాయిలో చేసినాము? గవర్నమెంట్ డబ్బులతోటి ఆయన కట్టిండు, గవర్నమెంట్ డబ్బులతోటి కట్టిండు. ఇప్పుడు నువ్వు శ్రీరామ ఊగా రాముని గురించి చెప్తావు. నువ్వు వచ్చి ఎన్ని రామాలయాలు కట్టినావు నువ్వు తెలంగాణలో? ఎక్కడ చూపి నువ్వు ఎన్ని గుళ్ళు కట్టినావు? నీ గుళ్ళు ఇప్పుడు నీ పబ్లిక్ ఓటేసి ఎన్నుకునేందుకు గుళ్ళని పూజ చేయమని చెప్పి ఓటేస్తురా? దేనికోసం వేస్తారు ఓటు? నువ్వు ఒక మంచి నాయకుని కదా, దేశ ప్రధాని చేస్తే మాకు ఇవి కావాలి, ఒక ప్రాజెక్టు తీసుకురా, ఒక రైల్వే తీసుకురా, ఒక హైవేలు తీసుకురా, దేశానికి ఈ గరీబీ హటావో, బ్లాక్ మనీ చేస్తాండి తీసుకురా. దీనికోసం నీకు ఓటేసారు. కానీ పొద్దుగాలు ఎత్తా నేను రామునికి, నేను రామభక్తుని, నేను ఈ భక్తుని, నేను ఆంజనేయ భక్తుని అంటే నీకు ఓట్లేసింది దానికోసం వేస్తారా? నువ్వు వేసింది ఏంది? నువ్వు లేకున్నప్పుడు మేము హనుమంతుని కొలవలేదు, మేము రాముని కొలవలేదు, మేము కృష్ణుని కొలవలేదు. నువ్వు వచ్చి బీజేపీలో వచ్చి నేర్పిస్తేనే ఇలా తెలంగాణలో కానీ దేశంలో కానీ ఈరోజు హిందుత్వం గురించి తెలుసా? నువ్వు ఎప్పుడు వచ్చినావు? బీజేపీ ఎప్పుడు వచ్చింది దేశంతో? మరి హిందూ మతం ఎప్పటి నుంచి ఉన్నది? మరి నీకైనా కామన్ సెన్స్ ఉన్నదా? నువ్వు ఇప్పుడు ఒక దేశానికి ఒక ఉన్నతమైన పదవిలు ఉండి నువ్వు ఒక దేశం పరిపాలించే స్థాయికి నువ్వు ఎదిగినప్పుడు నువ్వు దేని గురించి మాట్లాడాలి? నువ్వు మనం ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాం? మనం పూర్వకాలం ఒక 50 ఏళ్ళ వెనుక ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు మొత్తం అంతా ప్రపంచం అంతా ఎక్కడికి పోతున్నది? నువ్వెక్కడున్నావు? గుళ్ళ గురించి జెండాలు పట్టుకొని పొద్దుగాలిస్తే జై శ్రీరామ్ అని కూడా తిరిగితే డెవలప్ అవుతుంది దేశం. ఎవరి భక్తి మనసులో ఎవరు ఉంటే వాడు మొక్కుకుంటారు. ఏ దేవునికి మొక్కుకుంటారు ఆ దేవునికి మొక్కుకుంటారు. నీకేం అవసరం? దేశం గురించి, దేవతల గురించో, లేకపోతే హిందుత్వం గురించో, లేకపోతే ముస్లింల గురించో, లేకపోతే హిందువుల గురించి, క్రిస్టియన్స్ గురించి మాట్లాడేది నీకు ఏడున్నది? నీ హక్కు ఓడిచ్చండి నీకు. సో మీరు ఇలా మాట్లాడుతున్నారు, మునవారం తీసుకొచ్చి మరి సభ పెట్టించారు. ఎవరు పెట్టించారు? సో కేటీఆర్ వాడు అదే ఒక కళాకారుని గౌరవించేది మన ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక బాలసుబ్రహ్మణ్యమో లేకపోతే ఇంకోరు వచ్చి పాట పాడుతుంటే మన ఇంతకుముందు అని ప్రభుత్వాలు కూడా ఒక గాయకులను, కళాకారులను మనం గౌరవించుకుంటలేమా? మరి ఇలా బీజేపీ వాళ్ళు మరి కళాకారులు ఎంతమంది ఇలా పార్లమెంట్లో, రాజ్యసభలో వాళ్ళు ఎందుకు రాజ్యసభ సీట్లు ఇచ్చి వాళ్ళను గౌరవించి వాళ్ళకు అక్కడ ఎందుకు పంపించారు? దేవతలను అవమానించాడు వాళ్ళ దానివల్ల చెప్తున్నారు. మేము సెక్యులర్గా మాట్లాడతాం తప్ప హిందూ దేవతల మీదనో దేవతల గురించి ఎక్కడ కూడా ఆలోచించలేదు. సో నోరు తెరిస్తే మోడీ ఏదైనా ప్రాంతానికి పోతే టోపీలు మారుతారు, కళ్ళు మారుతారు అంటారు. డెఫినెట్గా మారదు కదా. మన ఆల్రెడీ మరి కేసీఆర్ కూడా మన పోయిన అరే కేసీఆర్ మారవలేదు. కేసీఆర్ ఎక్కడ కూడా క్యాబ్ తీసి ఎవరో అభిమానం కొద్దీ క్యాబ్ పెట్టిండ్రు. ఇప్పుడు మేము కూడా మసీదులకు పోతాము, మీటింగ్లకు పోతాము, ముస్లింలు వచ్చి దట్టి కడతారు, టోపీ పెడతారు, తీస్తామా? సర్దార్జీ బొట్టు పెట్టరు ఎందుకు? ఎవరు అంటే పోయినటువంటి వాళ్ళ బొట్టు పెట్టుకో. మన నిన్న వైరల్ కూడా అయింది ఒకటి. టెంపుల్కి వస్తున్న సందర్భంలో నిన్న ఇది మహమ్మద్ అలీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి సన్మానం చేస్తే సన్మానాన్ని ఒక 2 నిమిషాలు ఇట్లా తీసేసినట్టుగా కూడా వైరల్ చేస్తారు. అరే అట్లా మాట్లాడతారు. ఇప్పుడు హిందూ మతం బొట్టు పెట్టుకుంటుంది, క్రిస్టియన్ మతం, ముస్లిం మతం బొట్టు పెట్టుకునే ఆచారం ఉంది ఎక్కడన్నా? నువ్వు ఓన్ బొట్టు పెట్టుకొని చెప్పడానికి అదే హిందువులు క్యాబ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు పడ్డది? అరే ఏది? అదే హిందువులు ఒక ముస్లింస్ వచ్చి క్యాబ్ పెట్టుకుంటే దాని ఓటర్ రాజకీయం అనుకోవచ్చు దాన్ని? అట్లా కాదండి. ముస్లింలు వాళ్ళు అభిమానం కొద్దీ సెక్యులర్ కంట్రీ ఇండియా. ఇండియాలో సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. నువ్వు దాన్ని కాంట్రవర్సీ ఎందుకు చేస్తావు? టోపీ పెట్టుకుంటే తప్పేముంది, బొట్టు పెట్టుకుంటే తప్పేముంది, ఇంకేదో పెట్టుకుంటే తప్పేముంది? నీకు ఓడిచ్చిండండి మతాల గురించి మాట్లాడమని. నీకు రాజ్యాంగంలో మతాల గురించి మాట్లాడి ఓటు సంపాదించుకోవాలి ఉన్నది? అంబేద్కర్ రాసిండ రాజ్యాంగంలో? ఏ బుజ్జగించుడే ఉంది? బుజ్జగించుడు అన్ని బుజ్జగించుడు కాదు. నువ్వు మతాలకు, కులాలకు సంబంధించింది మాట్లాడడం అనేది నీకు కరెక్ట్ కాదు. నీకు ఇచ్చింది ఎందుకు? మ్యాండేట్ ఇచ్చింది ఎందుకు? దేనికోసం ఇచ్చింది? ఓటేయమని పబ్లిక్ దేనికోసం ఓట్లేసిండు? ఒక ప్రధానమంత్రిగా నిలబెట్టిండ్రు. డెవలప్మెంట్ దేనికోసం? ఒక ప్రభుత్వం నడుపుమని నిలబెట్టినాడు. నువ్వు గుళ్ళు కట్టమని నిలబెట్టిరా, మసీదులు కట్టమని నిలబెట్టిరా, చర్చిలు కట్టమని నిలబెట్టిరా, లేకపోతే కులాల మీద, మతాల మీద రాజకీయం చేయమని నిలబెట్టినరా? సెంటిమెంట్ మీద నిన్ను కొట్లాడటానికి ఆడికి ఇంత పెద్ద దేశానికి నిన్ను ప్రధానమంత్రిని చేసిండ్రా? నువ్వు ఏం చేస్తున్నావు? మరి మిగతా దేశాలలో నీకు సెక్యులర్ మీద ఉన్నదా? ఒక సపరేట్గా ఒక భక్తి గురించో లేకపోతే ఇంకే గురించో దేని గురించో మాట్లాడుతున్నారా వేరే దేశాలలో? మరి నీ ఇండియాలో నువ్వు ఎందుకు ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న కంట్రీలో నువ్వు ఎట్లా మాట్లాడుతావు? తప్పు కాదు అన్నమాట. మరి పక్క రాష్ట్రంలో పాకిస్తాన్లో, పక్క దేశంలో పాకిస్తాన్లో హిందువుల
చాలా అరే మళ్ళీ మతం గురించి ఎందుకు మాట్లాడు, ఊకే మతం గురించి ఎందుకు మాట్లాడుతూ డెవలప్మెంట్ గురించి మాట్లాడు. డెవలప్మెంట్ ఇప్పటికంటే ఇప్పటికి భారతదేశంలో ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాతనే చాలా ప్రాజెక్టులు ఏమైనా ఒకటి చెప్పు నాకు, ఏడైనా చెప్పు ఏం ప్రాజెక్టులు కట్టాడు. ఇప్పుడు దేశంలో ఇప్పుడు శాంతి భద్రతలు ఇప్పుడే బాగున్నారు. 2008లో కావచ్చు, 2004లో కావచ్చు. తెలంగాణలో బాగాలేవా శాంతి భద్రతలు? తెలంగాణలో బాగాలేవా శాంతి భద్రతలు? అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెక్యులర్ ఆయన ఎట్లా మాట్లాడుతుంది, ఒక మతం గురించి రెచ్చగొట్టింది కాబట్టి అరెస్ట్ చేశారు, తప్పేముందని. సో ప్రతిపక్ష ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఒక రాజసింగ్ కాదు ఎవరైనా మాట్లాడతారు. రేపు ఇంకా ముస్లిం వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు, క్రిస్టియన్ కూడా అరెస్ట్ చేస్తాడు. కాంట్రవర్సీ మాట్లాడినప్పుడు ఎవరైనా అరెస్ట్ చేస్తారు. చట్టం ఉన్న చట్ట ప్రకారమే అరెస్ట్ చేసింది తప్ప ఆయనకి ఇండివిజువల్గా లేకపోతే ఆయన పర్సనల్ దాని మీద గడ్జ్ మీద అరెస్ట్ చేయలే కదా. సో ఈ రాష్ట్రంలో రైతులు చనిపోతే పట్టించుకోవట్లేదు, పక్క రాష్ట్రంలో పంజాబ్లో ఎక్కడ చచ్చిపోయిన రైతులు మన రాష్ట్రంలో చూపి ఏడ చచ్చిపోయినారు, ఎక్కడ చచ్చిపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవడు ఎక్కడ చేసిండు వాళ్ళు ఎవడో చెప్తాను, నువ్వు ఎట్లా అంటావే నాకు అర్థం కాదు. ఎక్కడ ఆత్మహత్యలు ఒక్కల ఏ జిల్లాలకి వెళ్ళి ఒకళ్ళ పట్టుకరా. తిండికి లేక తెలంగాణ రాష్ట్రంలో కూటికి లేక బట్టకు లేక ఎవడన్నా ఈ రోజుల్లో ఉన్నరా? మరి మన దగ్గర ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే పక్క రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి మన దగ్గర బీహార్ లేబర్ ఎందుకు పనిచేస్తారు, ఒరిస్సా లేబర్ ఎందుకు పనిచేస్తారు, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చి ఎందుకు పనిచేస్తారు? నీ రాష్ట్రంలో ఆకలి చావులు చస్తే నీకు పని లేకపోతేనే కదా చచ్చేది. కూలీ లేకపోతేనే కూలీనాలు చేస్తే రోజు 500 1000 రూపాయలు ఎంతో దొరికితే వాడు పొద్దుగిన తర్వాత ఇంత బట్టా పొట్ట బతకడానికి అన్ని విధాల సౌకర్యంగా ఉంటుంది. మరి నీకు ఇక్కడ లేకపోతేనే నువ్వు ఆకలి చావులు చస్తావు, అంతే కదా. మరి నీకు ఇక్కడ పుష్కలంగా ఉండేపట్టుకనే కదా పక్క రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి ఎందుకు పనిచేస్తున్నారు. సో ఈ రాష్ట్రంలో నుంచి మహబూబ్నగర్ ప్రాంతం వాళ్ళు ముంబై వెళ్ళటం కానీ అక్కడ దుబాయ్ వెళ్ళటం కూడా జరుగుతుంది కదా. ఇప్పటి వరకు ఏ నాయకుడు మహబూబ్నగర్ పోయినా కూడా ఇక్కడ వలసలు ఆగలేదని అంటే చెప్తారు. అవునండి, మరి దుబాయ్ అమెరికా పోయి మన విద్యార్థులు పోయి అమెరికాలో ఎందుకు చదువుకుంటున్నారు, ఆస్ట్రేలియాలో ఎందుకు చదువుతుండే, న్యూజిలాండ్ ఎందుకు చదువుతుండు. ఆ డబ్బులు ఎక్కడ ఇక్కడికంటే అక్కడ ఇక మెరుగైన సర్వీస్ మెరుగైన ఉద్యోగాలు చేసిన తర్వాత అక్కడ సాలరీస్ ఎక్కువ ఉంటే అక్కడ పోయి చదువుతారు. ఇలా మహబూబ్ పాలమూరు లేబరు ఇలా బొంబాయికి దుబాయ్కి కూడా వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి అప్పుడు కరువు కాటకాలు ఉండే, అప్పుడు అక్కడ స్థిరపడ్డారు వాళ్ళు పోయి అక్కడ స్థిరపడ్డారు. బొంబాయిలో ఇప్పుడు మేము హైదరాబాద్కి ఎందుకు వచ్చినాం? ఇప్పుడు నీది హైదరాబాద్ కాదు కదా ప్రాపర్గా, హైదరాబాద్ అనేది నాది హైదరాబాదా? మళ్ళీ పల్లెటూరుకి వెళ్ళి ఎందుకు వచ్చినా? మరి మా ఊర్లో ఎందుకు లేని నేను హైదరాబాద్లో ఎందుకుంటున్నా? నువ్వు ఎందుకు పోయినావు మళ్ళీ ఊరికి వెళ్ళి మా దుబ్బాకకి వెళ్ళి నువ్వు హైదరాబాద్కి ఎందుకు వచ్చినావు అంటే దానికి మీనింగ్ ఉందా? నేను అనేది ఏంటంటే ఆకలి చావులు చస్తుంది అనేది శుద్ధ అబద్ధము. ఈ రైతులు 100% ఏ రైతు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రాజెక్టులు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, మరియు మా ప్రతి గుంటకు ప్రతి ఎకరానికి నీరిచ్చి ఈరోజు ప్రతి ఒక్క రైతును కూడా ఈరోజు ఒక ధనవంతుని చేసిన ప్రభుత్వం ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత రైతులు సుఖంగా ఉన్నారంటే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పుణ్యమాను ఇలా ఇంత సంతోషంగా ఉన్నారు రైతులు. ఇన్ని ప్రాజెక్టులు కట్టిన ఒక ప్రాజెక్టు కడితే 10 ఏళ్ళు 20 ఏళ్ళు గతంలో కట్టేది. 3.5 సంవత్సరాల కంప్లీట్ చేసి ఇంత మొత్తం రికార్డు చేసిన ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇలా తెలంగాణలో కట్టినామంటే అది వాళ్ళు గొప్పగా చెప్పాలి దాని గురించి. సో మీరు ఆ విషయానికి వస్తే ఏ ప్రాజెక్ట్ అన్న కట్టిస్తే కరెంటు ఉత్పత్తి అయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, కానీ కరెంటు బాగా ఖర్చు పెట్టేటటువంటి కాళేశ్వరం కట్టించారని కూడా ఒక మాట ఉంది కదా. మరి నీళ్ళు రావాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇదైనా కమర్షియల్ ఏదైనా? ఇప్పుడు మనం బిజినెస్ గురించి ఆలోచించట్లేదు కదా. రైతుల గురించి రైతులు ఇందాక మీరే అన్నారు ఆకలి చావులు చేస్తున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఆడ నువ్వు ఆదాయం గురించి ఆలోచిస్తావా, లేకపోతే వీళ్ళని బతికేయాలని ఆలోచిస్తావా, లాభ నష్టాల గురించి ఆలోచిస్తావా, మొదలు వీళ్ళని కాపాడాలని ఆలోచిస్తావా? ఇవాళ ఎకరం 4 లక్షల ఎకరం ఉన్నది ఇలా 40 లక్షలు అయింది, 40 లక్షలు ఉన్నది ఇలా 40 కోట్లు అయింది. ఎట్లా అయింది అది? డెఫినెట్గా లాభం కాదు. నీ వ్యవసాయం నువ్వే చేసుకుంటున్నావు. నువ్వు అమ్ముకోవాలనుకున్నప్పుడు కూడా నువ్వు వేరే వ్యాపారం దిక్కు మరలాలనుకున్నా, నువ్వు పెళ్ళిళ్ళు చేయాలనుకున్నా, నువ్వు మంచి విద్యను అభ్యసించడానికి విదేశాలకు పంపించాలనుకున్నా, నువ్వు ఇంకేదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ ఒక ఎకరం అమ్మితే 4 కోట్లు వస్తున్నాయి. 4 కోట్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటాడు, ఇంకా బ్రహ్మాండమైన పెద్ద ప్రాజెక్టు కట్టుకుంటాడు, ఆయన వ్యాపారం చేసుకుంటాడు. ఇప్పుడు 4 కోట్లకు 40 కోట్లు సంపాదించుకుంటాడు, 400 కోట్లు సంపాదించుకుంటాడు. ఇప్పుడు ఈ విధంగా ఏదైనా బిడ్డ పెళ్లి చేసుకోవాలో, పిల్లల పెళ్లి చేసుకోవాలో, చదువులు కానీ ఇల్లు కానీ ఇంకేదైనా కొనుక్కోవాలనుకుంటే ఆయన ఒక 10 గుంటలు అమ్ముకుంటే ఇవన్నీ కూడా అవుతున్నాయి. గతంలో అయ్యేదా? గతంలో 10 ఎకరాలు అమ్మితే హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనుక్కునేటోళ్ళు కూడా కాదు పరిస్థితి ఉండే. ఇవాళ ఎట్లున్నది? ఇవాళ ఫ్లాట్ అప్పుడు ల్యాండ్ అమ్మి భూములు అమ్ముకొని ఇక్కడ జాగాలు కొనుక్కొని ఇల్లు కొనుక్కునే వాళ్ళు బాధపడుతున్నారు. అప్పుడు 5 ఎకరాలు అమ్మితే ఒక ఫ్లాట్ వచ్చేది కాదు. ఎందుకన్నా కొనుక్కుంటే ఇలా 5 ఎకరాలు ఉంటే 5 కోట్లు వస్తుండే, అది ఒక 50 లక్షలు కూడా అమ్ముతే రాదు ఆ ఫ్లాటు.
అనవసరంగా పోయాడు భూమి అమ్ముకొని జాగా అమ్ముకొని నేను హైదరాబాద్లో ఫ్లాట్ కొనుక్కొని ఉంటున్నా, ఇవాళ ఫ్లాట్ అమ్మితే 10 లక్షలు రావు, ఇక్కడ నాకు భూమి ఉంటే నాకు 4 కోట్లు నాకు మిగులుతున్నా అని చెప్పి ఇలా ఉల్టా ఆలోచిస్తారు, రివర్స్. సో గవర్నమెంట్ శాలరీ లేని పరిస్థితి తీసుకొచ్చారు. గవర్నమెంట్ సాలరీలు ఎందుకు ఏంది గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది సాలరీలు ఇవ్వాలని? మొత్తం ఇప్పుడు రాబోయే బడ్జెట్లో కానీ పథకాలకు నిధులు ఇవ్వాలంటే గవర్నమెంట్ భూములు అంటే అమ్మితే కానీ ఇవ్వలేని పరిస్థితి అని డైలీ చూస్తూనే ఉన్నాం మనం. గవర్నమెంట్ ఎప్పుడే కానీ ఒక సిస్టంలో పనిచేస్తుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరము సాలరీలకు కానీ డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వీటికన్నిటికి కూడా ప్రతి సంవత్సరంలో ఒక బడ్జెట్ పెడతారు. ఆ బడ్జెట్లో దేనికి అలగేషన్ చేసిన ఫండ్స్ దానికే ఖర్చు పెడతారు కానీ వేరే దానికి ఖర్చు పెట్టరు. ఇవాళ సాలరీ బడ్జెట్ ఉంటుంది, ఇలా వెల్ఫేర్ స్కీమ్సే ఉంటుంది, ఫార్మర్స్కు అగ్రికల్చర్ బడ్జెట్ అగ్రికల్చర్ ఉంటుంది, ఇండస్ట్రియల్ బడ్జెట్ ఇండస్ట్రియల్ ఉంటుంది, దేనికి పెట్టిన బడ్జెట్ దానికే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా కాదు. పోయినసారి 2.5 సంవత్సరాలు కరోనా వస్తే మనకు జిఎస్టీ కానీ ప్లస్ అదర్ ట్యాక్సెస్ కానీ ప్రభుత్వానికి ఇక్కడనే కాదు కేంద్రంలో కూడా మొత్తం ప్రపంచం అంతటనే 2.5 సంవత్సరాలతోటి లోటు బడ్జెట్ తోటి ఆర్థిక మాంద్యంతో దేశంలో ఉన్న వనరులన్నీ నిర్వీర్యమైపోయి ప్రభుత్వాలు డబ్బులు లేకుండా ఈరోజు ఖజానాలు ఖాళీ అయిపోయినాయి. బతకడమే కష్టం అన్నప్పుడు ఇండస్ట్రీస్ బంద్ ఉండే, మన దగ్గర ఐటీ బంద్ ఉన్నది. ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారం ఆ సిస్టమ్ అనేది బ్రేక్ అయిపోయింది. ఆ సిస్టమ్ బ్రేక్ అయింది కాబట్టి కొన్ని ఒడిదడుగులు అనేది ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. ఏ వ్యాపారమైనా మన సొంత ఇంట్లోనే ఏదైనా వ్యాపారం చేసినప్పుడు కూడా మనం కూడా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వం కూడా అంతే, ఒక ఫ్యామిలీ అదొకటి. సాలరీలకు డబ్బులు లేవు, జీతాలు ఇస్తలేరు, టీచర్లకు జీతాలు ఇస్తలేరు, రోడ్లు వేస్తలేరు, ఈరోజు ఇంకోటి ఏదో అని చెప్పి అవన్నీ ఒక ప్రభుత్వంలో అన్నప్పుడు ఒక వ్యవస్థ అన్నప్పుడు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఒకసారి ఇక్కడ ఒకసారి ఒక సైడు లాభం ఉంటుంది, ఒకసారి నష్టం ఉంటుంది. ఈరోజు కేంద్రం వడ్లు కొనకపోతే ఈరోజు రాష్ట్రం వడ్లు కొన్నది. మరి వీళ్ళు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఏదైనా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా? కొన్ని ఇలా స్టాక్ పెట్టినాం, ఇలా ఈ రోజు వరకు కూడా ఎఫ్సిఏలు ఆ బియ్యంకు డబ్బులు ఇవ్వలేదు. మరి ఇవి బడ్జెట్ ఉన్నాయా? ఇవి అడిషనల్ బడ్జెటే కదా ఇది. 8,000-9,000 కోట్లు ఇవాళ అడిషనల్ బార్ పడ్డది కదా మరి రైతుల గురించి. ఇవాళ రైతులు పండించిన ధాన్యం మేము స్టేట్ గవర్నమెంట్ కొన్నది కదా, కొన్నప్పుడు మరి కొద్దిగా వెనక ముందు అవుతుంది కదా, మరి అదెందుకు ఆలోచించారు? ఇప్పుడు జీతాలు ఇస్తలేదని చెప్పి దాన్ని ఫోకస్ చేస్తారు అపోజిషన్ వాళ్ళు. 4 రోజులు లేట్ కావచ్చు, 1వ తారీఖు ఇచ్చారు 5వ తారీఖు ఇస్తుండొచ్చు, సరే 1వ తారీఖు 5వ తారీఖు ఇస్తుండొచ్చు. కానీ మరి ఇప్పుడు ఈ ధాన్యము అడిషనల్ పడిన 8,000 నుంచి 10,000 కోట్లు పెట్టి ఇలా రైతుల దగ్గర ధాన్యం కొని నిల్వ చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఈ రోజు వరకు డబ్బులు ఇవ్వలేదు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు అపోజిషన్ లీడర్లు? సో ప్రతి అంశం మీద కేంద్రం సానుకూలంగా ఉందిగా, రాష్ట్రమే కావాలని గిల్లి గజ్జాలు పెట్టుకుందంటారు. ఇప్పుడు కరెంటు మీటర్లు పెడతాను మీ ఎక్కడ చెప్పలేదు, కరెంటు మోటార్లు కానీ వాళ్ళే కావాలని కల్పిత కథలు చెప్తున్నట్టు. డెఫినెట్గా పెడుతున్నారు. పక్క రాష్ట్రంలో ఎందుకు పెట్టారండి? ఆంధ్రాలో పెట్టలేదా? మధ్యప్రదేశ్లో పెట్టలేదా? ఇప్పుడు యూపీలో పెడతలేడా? ఎందుకు పెట్టాడు? చట్టమే తెచ్చినాక పెట్టకపోతే చట్టంలోనే ఉన్నది. ప్రతి అంశం పైన డెస్కిమ్ల మీద ఏదైతే గవర్నమెంట్ కట్టాల్సింది ఉంటుందో నువ్వు అయితే మీటర్లు పెట్టు, లేదంటే లోన్ తీసుకో, డబ్బులు మాకు కట్టు. ఉచిత పథకాల వల్ల ఉచిత పథకాలు అంటారు. ఉచిత పథకాలు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో కూడా పథకాలు లేవా? మరి ఈరోజు పెట్టిండ్రు కదా, నీ చట్టం నీ దగ్గర ఉన్నది, నువ్వు బంద్ చేసి వలద్దు అంటున్నారు. దానికి పెట్టు, రిస్ట్రిక్షన్స్ పెట్టు. సరే, ఉచిత పథకాల వల్ల దేశం నష్టపోతుంది, ఏమైనా నష్టం ఎక్కడైనా లీకేజెస్ ఉన్నా, ఏదైనా లూప్ హోల్స్ ఉన్నా కేంద్రం నీ చేతుల్లో ఉన్నది, నీకు కావాల్సినంత మెజారిటీ ఉన్నది. మరి ఉచిత పథకాల గురించి నువ్వు పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేయి, ఇవ్వద్దని చెప్పి నువ్వే చెప్తే అన్ని రాష్ట్రాలు బంద్ చేసుకుంటాయి. మరి నీ చట్టం నీ చేతులు ఉన్నప్పుడు నువ్వు గాలికి ఎందుకు మాట్లాడుతున్నావు? చట్టంలో అక్కడ కంట్రోల్ పెట్టు, నువ్వు బటన్ నీ దగ్గరే ఉంది కదా, బంద్ చేయి. నువ్వు ఉచిత పథకం పెట్టాలంటే నువ్వు దానికి ఏదో ఒకటి చెక్ లిస్ట్ పెట్టు. నీ బడ్జెట్కి డిపెండా, లేకపోతే నీ డెఫిసిట్కా, లేకపోతే జీడిపికా, ఏదో ఒకటి దానికి డెఫిసిట్కు దానికి మ్యాచ్ చేసి నువ్వు ఒక చట్టం తీసుకురా. ఒక తెలంగాణ కాదు కదా ఉచిత పథకాలు పెట్టింది, మొత్తం దేశమంతటా ఉన్నాయి ఉచిత పథకాలు అనేది. బీదోళ్ళకి అది కంపల్సరీ. ఇప్పుడు పెన్షన్ అనేది ఉంటుంది, వృద్ధాప్య పెన్షన్. మరి 80 ఏళ్ళు, 70 ఏళ్ళు, 90 ఏళ్ళు, 65 ఏళ్ళ నుంచి మరి వారికి బతకాలంటే ఎంతో కొంత బీదవారికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అది ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి 200 రూపాయలు పెట్టిండు.
తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ దాన్ని 200 నుంచి 600 అట్లా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెన్షన్లు పెట్టిండ్రు. అక్కడ నుంచి స్టార్ట్ అయినాయి. తర్వాత ఏమైంది, మన జవహర్లాల్ నెహ్రూ అప్పటి నుంచి కూడా కొందరు బీదోళ్లకు సహాయం చేయాలని చెప్పి ఆయన ఫస్ట్ ప్రధానమంత్రి అప్పటి నుంచి ఈ పథకాల గురించి అప్పుడు ఆ పార్లమెంట్లోనే మాట్లాడినరు. తర్వాత మొన్న రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఈ ఎన్ఆర్జీఎస్ పనికి ఆహార పథకం అని చెప్పి ఒక స్కీమ్ పెట్టిండు. ఆ స్కీమ్ మొత్తం దేశమంతా పెట్టిండు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు. అది చాలా సక్సెస్ అయింది. అన్ని రాష్ట్రాలలో చాలామందికి అప్పుడు పెన్షన్ పనికి ఆహార పథకం అంటే కూలి చేసుకుంటే డబ్బులు ఇవ్వాలి, ఫ్రీగా ఇవ్వద్దు జనాలకు అని చెప్పి పెట్టిండ్రు. అది ఇప్పటికి కూడా గత 25 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ అయితేనే ఉన్నది. అది ఈడీని చూసే దేశ పర్యటన చేస్తున్నట్టుగా ఈడీకి భయపడుతున్నాడు కేసీఆర్ అని, ఆ ఈడీ పేరు ఎత్తుకొని ఊకే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తున్నాడు మా రాష్ట్రం రాకుంటే. ఎందుకంత భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మోడీ అంటే ఈడీ, మోడీ ఈజ్ ఈక్వల్ టు ఈడీ. భయపెట్టేది వాళ్ళు భయపెట్టిస్తారు, మేము కాదు భయపెట్టేది. ఈడీ ఇస్తారు గవర్నమెంట్ అట్లా కాదండి. గవర్నమెంట్ అయినా వ్యాపారం చేస్తుందా? ఈడీకి భయపడడానికి, ఇన్కమ్ ట్యాక్స్ భయపడడానికి గవర్నమెంట్ వ్యాపారాలు చేస్తలేదు కదా. గవర్నమెంట్ ఒక అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నది, దానికి ఈడీకి లింక్ ఏముంటుంది? తప్పు చేసిన ఎట్లా ఈ చట్టం ఇలా కొత్తగా మోడీ వచ్చినాకనే వచ్చిందా ఈడీ? గతంలో లేదా? దానికి కొత్తగా ఏమున్నది? వాళ్ళు ఈడీలు అనుకుంటే వాళ్ళు అక్కడక్కడ అన్ని రాష్ట్రాలలో కూడా దాన్ని ఒక బూచిలాగా వేసి పబ్లిక్ను భయపెట్టించి లొంగ తీసుకోవడానికి ఏదో అదొక నాటకాలు తప్ప ఈడీకి సంబంధం ఏముంది? మోడీకి భయపడడం ఏంది, ఈడీకి భయపడడం ఏంది? ఈడీ అనేది మోడీ తెచ్చిన చట్టం, అదే మోడీ తెచ్చిన డిపార్ట్మెంట్. సిఐడీలు ఈడీలు ఇన్కమ్ ట్యాక్స్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. అది దాని పని అది చేసుకుంటూ పోతుంది. వాడు తప్పు చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇలా రోడ్ రైడ్స్ అవుతున్నాయి రోజు, ఇండ్ల మీద, బిజినెస్ల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద. అవును, ఇలా కొత్తగా అయితే కాదు కదా. అది ఎప్పటి నుంచో ఆ సంస్థలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. సో ముందస్తు అరెస్టులు ఎందుకు చేస్తున్నారు మరి? మీరు మన కేసీఆర్ నిజామాబాద్ పోయినప్పుడు కావచ్చు, ఇక్కడ పోయినప్పుడు కావచ్చు, ప్రతిపక్షాలు ఏమైనా ఉంటే అడగవచ్చు, లేకపోతే ప్రతిపక్ష పూర్లకు అలవాటు అయింది మన దగ్గర. నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగినాను, ఏమన్నంటే ఒకవేళ బీజేపీ వాళ్ళు మన తెలంగాణ రావాలంటే నువ్వు ఏం చేస్తూ వస్తావా అని పబ్లిక్ నేను నమ్ముతారు కదా. నువ్వు ఏమి చేయకుండా నువ్వు ఇలాంటి జిమ్మిక్కులు చేసి రోడ్ల మీద న్యూసెన్స్ చేసి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసి ఒక సెంటిమెంట్ మీద మాట్లాడము, హిందుత్వం మీద మాట్లాడము, ఇవన్నీ ఒక రూపకల్పన చేసుకొని ఒక డిజైన్ లాగా చేసుకొని ఎట్లా ఏ సమయంలో ఏం చేస్తే పబ్లిక్ డైవర్ట్ అవుతారు అనే సెంటిమెంట్ మీద నడిపే ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో బీజేపీ. రాష్ట్రంలో కూడా వాళ్ళకి అదే అలవాటు అయింది. దాన్ని ఫోకస్ చేసి ఉన్నది లేనిది ఉన్నది కల్పితం చేసి దాన్ని పబ్లిసిటీ చేసుకుంటే ఏమన్నా మాకేమన్నా పబ్లిక్ నమ్ముతారేమో రేపు మేము ఈ విధంగా పోతాయని చెప్పి వాళ్ళు ఇవన్నీ న్యూసెన్స్ చేయడానికి ప్రభుత్వానికి అడ్డొస్తే తప్పకుండా అవి గవర్నమెంట్ వాళ్ళ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం అని చెప్పి అరెస్టులు అనేది అవన్నీ మామూలే. ఇప్పుడు కాదు, అది ఎక్కడైనా ఉంటుంది, ఎప్పుడైనా ఉంటాయి అవి. సో ఏ నాయకుడు, జాతీయ నాయకుడు వచ్చిన నడ్డాతో సహా అందరూ కూడా లాస్ట్గా అమిత్ షా కూడా కాళేశ్వరం ఏటీఎం లాగా మారిపోయింది కలవకుంట ఫ్యామిలీ కంట్రోల్గా. సరే, కాళేశ్వరం ఏటీఎం లాగా మాడిపోయింది. దేనికోసం మాడిపోయిందని మరి వాళ్ళనే దాన్ని స్టేట్మెంట్ తయారు చేసి ఇవ్వాలి కదా, ఎక్కడెక్కడ ఏమైందనేది. రాజకీయ లబ్ధి కోసం అంటారు. అట్లా కాదు. ఇప్పుడు ఒక ప్రాజెక్టు మీద ఇంత బ్రహ్మాండంగా ప్రాజెక్టు కట్టి ఇంత షార్ట్ టర్మ్లో మొత్తం యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ఇలా సస్యశ్యామలం చేసి ఇలా రైతులకు ఇంత మంచి గొప్ప అడ్వాంటేజ్గా దాన్ని అంటే రైతులకు ఒక వరంలాగా ఈరోజు మా ప్రభుత్వం చేస్తే ఏటీఎం లాగా మారిపోయింది, దాంట్లో స్కామ్లు అయినాయి, దాంట్లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఈ క్లియరెన్స్ లేదు, ఆ క్లియరెన్స్ లేదని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు. సరే, ప్రతి అంశము కాళేశ్వరం ప్రాజెక్టు జీరో టు ఆల్ అన్నీ కూడా కేంద్రం తెలియకుండా రాష్ట్రం ఒక ప్రాజెక్టు ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు క్లియరెన్స్ లేనిది కేంద్రానికి తెలియకుండా ఏది కూడా కాదు. ఒకవేళ నీకు తెలిసినట్టయితే మరి ఇన్ని రోజుల వరకు ఎందుకు మాట్లాడలేదు? ఇన్ని రోజులు 3 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా నీకు? ప్రాజెక్ట్ రిపోర్టు డిపిఆర్లు తయారు చేసింది ఎప్పుడు? 2015లో. ఇప్పుడు ఎంత? 2022లో. 2015 నుంచి 2022 వరకు ఈ 6-7 సంవత్సరాలల్లో కాలయాపన ఎందుకు చేసినట్టేనా మరి పెద్ద మనిషి? చెప్పలే కదా, ఏ రోజు ఆ రోజు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు.
సబ్మిట్ చేసిన తర్వాతనే క్లియరెన్స్ ఇస్తారు. అన్ని బ్యాంకు లింకేజెస్ ఉంటాయి. మళ్ళీ క్లియరెన్స్ కూడా వాళ్ళే కేంద్రమే ఇవ్వాలి. రాష్ట్రం సెంట్రల్ గవర్నమెంట్ లేనిది క్లియరెన్స్ లేనిది ఏ రాష్ట్ర ప్రాజెక్టు కూడా ముందు పని స్టార్ట్ చేయదు. మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు నిద్రపోయిండ్రా వీళ్ళకి? ఏదైనా ఉంటే అప్పుడే బ్రేక్ చేసి ఆపచ్చు కదా. ఇవాళ ఏటీఎం అయింది, పంపులు మునిగిపోయినాయి, కట్టలు తెగిపోతున్నాయి, ఇవన్నీ మాట్లాడడం అనేది ఏంటంటే ఓన్లీ పొలిటికల్గా చెడ్డ పేరు తీసుకురావాలి గవర్నమెంట్కి అనేది తప్ప దాంట్లో ఎలాంటి నిజ నిర్ధారణ తెలుసుకోకుండా మాట్లాడడం, అది వారు ఓన్లీ పొలిటికల్ దాన్ని ఇష్యూ చేస్తే దాంట్లో మాకేమైనా లాభం జరుగుతుందో మేము ఇది చేస్తామని చెప్పము, కానీ బురద తల్లిపోతాము అనే ఏకైక లక్ష్యంతో ఇలా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళే ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్లలో నీతి ఆయోగ్లో కానీ వాళ్ళు మన ఈ మన నదులకు సంబంధించిన రివర్ లింకేజ్ కానీ ఈ ప్రతి మీటింగ్లో కూడా కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పారు వాళ్ళు. ప్రతి మీటింగ్లో కూడా లింకేజ్ ఆఫ్ రివర్స్ కానీ వాటరు దీంట్లో మన ఒక సైంటిస్ట్ ఉంటాడు ఆయన చెప్పడం కానీ, మరి వాళ్ళు కేంద్ర మంత్రులు కానీ అప్పుడున్న మంత్రులు ఆ ఫస్ట్ టైం 16th లోక్సభలో కానీ 17th లోక్సభలో ఉన్న మంత్రులు ఎంపీలు గొప్పగా తెలంగాణ ప్రాజెక్టులు కడుతున్నారు. అది మనం చూసి రావాలి, బాగా సక్సెస్ అయినాయి, షార్ట్ టర్మ్లో కడుతున్నారు. అన్ని రాష్ట్రాలు ఇట్లనే చేసుకుందాం అని చెప్పి రివర్ లింకేజ్ చేసుకుంటే ఇంకా మనకు బాగా రిజల్ట్స్ వస్తాయని చెప్పి వాళ్ళే చెప్పిండ్రు కదా. సో బండి సంజయ్ పాదయాత్రతోటి ప్రకంపనలు వస్తున్నాయని రాబోయే ప్రభుత్వం మాదే అంటారుగా, మీరేమో ఇంత డెవలప్ చేసింది ఇదే అని. సరే, మరి ఇప్పుడు బండి సంజయ్ ప్రకంపనలు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. నేను రేపటి నుంచి రాహుల్ గాంధీ కూడా మరి ఆయన ప్రకంపనలు చేస్తాడు, మరి ఆయనకు కూడా వస్తాయి కదా పాదయాత్ర చేసిన కల్లా ప్రకంపనలు వస్తాయా? ప్రతి పాదయాత్ర చేసిన వానికి ప్రకంపనలు వస్తే మరి ఇలా బండి సంజయ్ చేస్తున్నాడు, రేపు దేశంలో రాహుల్ గాంధీ చేస్తున్నాడు, మరి భారతదేశం మొత్తం తిరుగుతున్నాడు, మరి బీజేపీ అవుట్ అయిపోతుందా? మరి వాళ్ళకు కూడా తెలవాలి. ఎవడు పాదయాత్ర చేస్తే ప్రకంపనలు వస్తాయా? ఎందుకు వస్తాయి? ఎట్లా వస్తాయి? ఊర్లకి ఎవడు రాణిస్తలేడారు? ఆడ ఊర్లకే రాణిస్తలేడా బాబు, నీకేం తెలుసు? ఇవాళ ఆయన ఎంబడ హైదరాబాద్కి వెళ్ళి జనాలను తీసుకుపోయి ఆడ పాదయాత్ర చేస్తున్నాడు, ఊళ్ళలో పోతే నిలదీస్తుడు ఆయనను. ఏం ప్రకంపనలు చేస్తాడు? ఎందుకు? దేనికోసం ప్రకంపనలు వస్తున్నాయి? రైతుల ఏ ఊర్లో పోయినా ఇలా పచ్చగా ఉన్నది, మంచి రోడ్లు వేసినాము, మంచి గ్రామాలలో శుభ్రం గాంధీ కన్న కళలను ఇవాళ కేసీఆర్ గారు నెరవేరుస్తున్నాడు అన్ని గ్రామాలలో. ఇది ఇప్పుడు ఏ స్టేట్ అని ఉన్నదా? నీ స్టేట్లు ఉందా? పోనీ బీజేపీ స్టేట్లో నీ డబుల్ ఇంజన్ స్టేట్లు ఉన్నదా? నువ్వు ఊర్లో పొండి పాదయాత్ర చేసినప్పుడు నీకు ఊర్లలో తెలుస్తలేదా? చెర్లు ఎట్లున్నాయి, కుంటలు ఎట్లున్నాయి, బోర్లు ఎట్లున్నాయి, కరెంట్ ఎట్లున్నది, ఊర్లలో పరిశుభ్రత ఎట్లున్నది, ఊర్లలో రోడ్లు ఎట్లున్నాయి, ఊర్లలో ఎడ్యుకేషన్ ఎట్లుంది, హెల్త్ ఎట్లున్నది, ఎకానమీ ఎట్లున్నది వాళ్ళది, ఇవన్నీ చూస్తలేడు ఆయన. మరి ప్రకంపనలు దేనికోసం ప్రకంపనలు ఇస్తాడు? నువ్వు వస్తే ఏం చేస్తావు? ఆ ప్రకంపనలు ఆపుతావు? నువ్వు కనీసం నువ్వు తిరుగుతున్నావు, బండి సంజయ్ తిరుగుతున్నాడు, నేను ఏం చేస్తావు? ఏ ఊర్లో గ్రామస్థాయి నుంచే తిరుగుతున్నాడు. ఆ గ్రామస్థాయిలో ఈయన ఇంకా తర్వాత నేను ఏం చేస్తా అని చెప్పి ఎక్కడ మీటింగ్లో మాట్లాడండి. ఇప్పటివరకు కేసీఆర్కి జడగొట్టాడు, నేను ఇది బాగు చేస్తాను ఎక్కడన్నా చెప్పిండా? చెప్తే చెప్పు, ప్రకంపనలు నేను కూడా నమ్ముతాను. సో ప్రజలలో ఏదో పిచ్చోళ్ళకి ఏదో ఒకటి మాట్లాడకుండా పోతే అయిపోయిందా? కుటుంబ పాలన మీద బాగా వ్యతిరేకత అంటారు. కుటుంబ పాలన దేశం అంతటి ఉంటుంది. కుటుంబ పాలన ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులు ఐఏఎస్ అవుతారు, డాక్టర్ల కొడుకులు డాక్టర్లు అవుతారు, లీడర్ కొడుకులు లీడర్లు అవుతారు. కుటుంబ పాలన ఏముంటుంది? రాహుల్ గాంధీ ఫ్యామిలీ కుటుంబ పాలన లేదా? ఇప్పుడు బీజేపీలో లేదా? మరి బీజేపీలో లేదా కుటుంబ పాలన? మా పార్టీలో లేనే లేదు మేము అని ఎప్పుడు చూసినా కుటుంబ పాలన. అసలు అమిత్ షా కూడా శాతగానోనికి అన్ని అవే మాటలు వస్తాయి. ఈ అమిత్ షా గురించి చెప్తే చాలా ఉంటాయి. అమిత్ షా అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళని బెదిరించి అదాని కంపెనీ గుంజుకున్నట్టు వాళ్ళకి అన్ని కంపెనీకి అంటగట్టడం అనేది అంత అట్లనే అనుకుంటుండేమో. కానీ కుటుంబ పాలన అనేది ప్రతి అంశం మీద, ప్రతి దాని మీద. ఇప్పుడు నువ్వు డాక్టర్ అయితే నీ కొడుకులు ఎందుకు డాక్టర్ చేస్తున్నావు? మరి నువ్వు ఇంజనీర్ అయితే నీ కొడుకులు ఇంజనీర్లు అవుతలేరా? నీ బిడ్డలు ఇంజనీర్లు అవుతలేరా? నువ్వు ఆర్మీలో పోతే నీ పిల్లలు కూడా ఆర్మీలో పోతలేరా? సో రాబోయే ఎలక్షన్లో కేసీఆర్ మీద నిలబడి డెఫినెట్గా ఇప్పుడు ఒక ఇంట్లో పొలిటీషియన్ ఉన్నప్పుడు, సర్వీస్ చేసే మోటివేషన్ ఉన్నప్పుడు వాళ్ళు అదే అలవాటు వాళ్ళకి కూడా వస్తుంది. ఎందుకు రాకూడదు? రాజకీయ నాయకుడు డెఫినెట్గా. ఇప్పుడు మా ఇంట్లో రోజు 100 మంది జనాలు వస్తుంటారు, రోజు ఇంటుంటారు, చేస్తుంటారు, నేను కూడా ఏదో సర్వీస్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా కోరుకుంటుంది. వాళ్ళు ఏముంది? అదే రాజకీయం. మరి ఇంకేముంటుంది? సర్వీస్ చేసుడు తప్ప. ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది కూడా సర్వీస్ చేస్తారు. 10 ఎంపీ సీట్లు తెలంగాణలో కంపల్సరీ వస్తాయని బీజేపీ ఫోకస్ చేసి అని చెప్తుంది తెలంగాణలో. అది అంతటి చెప్తుంది. మొత్తం 500 సీట్లు
500 సీట్లు వస్తే దేశం అంతటని చెప్తున్నారు. సో హుజురాబాద్ నుంచి ఈసారి కేసీఆర్ మీద డైరెక్ట్గా నేను వస్తాను ఈటలు అంటున్నాడుగా, మీరు అక్కడ ఆ ఒక పార్లమెంట్ సభ్యులు కనుక మీకు ఏంది అసలు స్ట్రాటజీ? ఆయన వచ్చినప్పుడు చూసుకుందాం, నేను ఆయన వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పటి నుంచి నేను ఆ మాట అన్నందుకు కేసీఆర్ బయటకు వచ్చారు. గాలి మాటలు మస్తు మాట్లాడతారు వాళ్ళు. ఆయన రాని రమ్మని చూద్దాం. ఈసారి ఆయన రాని అంటున్నా, వచ్చిన తర్వాతనే కదా మాట్లాడేది. ఆయన వస్తాడని రాసి మరి బాండ్ పేపర్ మీద ఖచ్చితంగా నేను అక్కడ నిలబడతాను. అట్లా కాదండి, ఆయన ఓవరాల్గా మస్తు మాట్లాడచ్చు. ఒక బాండ్ పేపర్ మీద రాయమని నేను రాసిస్తాను. ఈటల రాజేందర్ కానీ ఇంకో XYZ పేర్లు ఎందుకు కానీ ఆయన గజ్వేల్కి వస్తాడా, ఇంకేటికి వస్తాడా, సిద్దిపేటకి వస్తాడా, ఎక్కడికి వస్తాడా అని చెప్పి రాసిమని వాళ్ళని ఒక బాండ్ పేపర్ మీద. సో వచ్చేసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? కేసీఆర్ నిన్న కూడా మీటింగ్ పెట్టాడుగా, మంత్రులు కానీ మీ TRLP మీటింగ్ కూడా పెట్టారు. అంటే TRLP మీటింగ్ ఎమ్మెల్యే ఎప్పుడు పెట్టుకుంటారు, కామన్ మీటింగ్. నేను ఇప్పుడు ఎలక్షన్ ఉందా? ఇంకా ఎలక్షన్ 1.5 year ఉన్నది. దగ్గర అట్లా కాదండి, నేను ఏమంటున్నాను, ఎలక్షన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నది? ఎలక్షన్కి 1 year తర్వాత ఉంటుంది ఎలక్షన్. అవసరం అనుకుంటే ఈ మునుగోడు ఈ డిసెంబర్ కాక మళ్ళీ డిసెంబర్లో ఎలక్షన్. ఈ డిసెంబర్లో డిజాల్వ్ చేసే అవకాశం ఎందుకు చేస్తాడు? డిజాల్వ్ ఎందుకు చేస్తాడు? మునుగోడుకు బీజేపీకి సంబంధం ఏమున్నది? డిజాల్వ్కు మునుగోడుకు సంబంధం ఏముంటుంది? చేసి మొత్తం ఒకేసారి ఎన్నికలకు పోవాలని ఎందుకు ఎవరంటారు అట్లా? అదే టాక్ నడుస్తుంది. టాక్ అంటే ఎవరు అన్నారు? పత్రికలో కూడా చూస్తున్నాను కదా సార్. అట్లా కాదండి, ఊరికి మస్తుగా వస్తాయి పత్రికలు. ఇప్పుడు మీరే అంటారు 10 సీట్లు గెలుస్తున్నాయని చెప్పి బీజేపీ వాళ్ళు. ఈ రోజు చదివిన న్యూస్ కావచ్చు, కానీ నేను కూడా అనగానే పేపర్లు వచ్చిన తర్వాత నేను రేపు దేశానికి ప్రధానమంత్రి అవుతానా? అంటే ఆ స్కోప్ ఉండాలి కదా సార్. అట్లా కాదండి, అంత ఈజీ మన వాళ్ళకి లేదు. అట్లా కాదు, అది మనం అది అనేది ప్రజలు అనాలి కదా. కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవుతుందని ఎప్పుడు అనలేదు. అన్నా కానీ ప్రజలు ఆయన ఈడ రాష్ట్రంలో ఇట్లా చేసింది కాబట్టి దేశంలో కూడా చేస్తాడేమో ఆశ కొద్ది కూడా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, తప్పేమున్నది. మా కేసీఆర్ కంటే గొప్పడా మోడీ? అట్లా కాదు, కేసీఆర్ కంటే గొప్పడా మోడీ? మోడీ ఎప్పుడు వచ్చిండు రాజకీయంలో? కేసీఆర్ ఎప్పుడు వచ్చిండండి? కేసీఆర్ ఎప్పుడు వచ్చిండు? మోడీ ఎప్పుడు వచ్చిండు రాజకీయంలో? ఈయన కంటే 10 ఏళ్ళ తర్వాత మోడీ వచ్చిండు. కేసీఆర్ రాజకీయంలోకి వచ్చినప్పుడు ఇంకా ఆయన ఓనమాలు కూడా చదువుకోలేదు. అంటే రాజకీయంగా అయితే ఎప్పుడైనా రావచ్చు, కానీ పిఎం అయితే ముందుగా అయ్యాడు కదా. పిఎం ఎప్పుడైనా కాదు అక్కడ సమస్య. పిఎం ఆయన అనుకున్నాడా పిఎం అవుతానైనా? ఆయన పిఎం అవుతాడు అనుకున్నా. పిఎం అయ్యే లక్షణాలు ఏమైనా ఉన్నాయి ఆయనకు? మరి సో మరి ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రైతులందరూ పిలుచుకొచ్చారు, కానీ మరి ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు ఎందుకు పిలుచుకోలేదు? మన ఎవరిని ఎందుకు విలువలేదు? ఏడ విలువలేదు? ఇలా ఇప్పుడు మన రాష్ట్రం రాకముందు మన రైతులను ఓటు దేకండి ఇక్కడ తెలంగాణలో. ఇలా రైతులకు ఎంత గౌరవంగా బతుకుతున్నారు. ఇలా రైతు వేదికలని రైతులకు ఎన్ని మోటివేషన్ ఇస్తున్నాము, రైతులకు ఎంత ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇంతకుముందు డూప్లికేట్ విత్తనాలు వస్తుండే, కల్తీ విత్తనాలతో ఎంతమంది అప్పులపాలు అయ్యేది. అప్పుడు కరెంటు లేకపోతుండే, రైతులకు ఇలా గౌరవంగా బతకడానికి కరెంట్ ఇస్తున్నాము. బావిల కాడ కల్లాలు కట్టిస్తున్నాము. ఇలా ఫర్టిలైజర్ ఇస్తున్నాము. ప్యూర్లీ విత్తనాలు 100% డూప్లికేట్ లేకుండా, కల్తీ లేకుండా విత్తనాలు ఇస్తున్నాం. ఇవన్నీ ఎట్లా ఇస్తున్నారు? డైరీ ఏది ఆ ఊరి వాళ్ళకు పడుతుంది, బీజేపీ పడ్డది. మన పడుతుండే కదా, మేము కొనకపోతే ఊరి వాళ్ళకు పడుతుండే. ఒకవేళ కేసీఆర్ వడ్లు కొనకపోతే ఊరి వాళ్ళకు పడుతుండే. కొన్నామా లేదా? రైతులను కాపాడినామా లేదా? బీజేపీ వాడు కాపాడిండా? కాంగ్రెస్ వాడు కాపాడిండా? ఢిల్లీలో కూడా అవును, మాది హక్కు. వాళ్ళు కొనాల్సింది తొండి పెట్టిండ్రు. మేమే కొంటారు, ఇప్పుడు కూడా వాళ్ళు బాగా డగాయించి కొడుతున్నారు. మరి ఎందుకు కొనలేరు? తప్పించి వీళ్ళు ముందుకెళ్ళారు, వీళ్ళు కొని అట్లా కాదు. ఇప్పుడు ఏడ కొన్నారు వాళ్ళు? ఎక్కడ రాష్ట్రంలో రాని సమస్య ఈ రాష్ట్రంలో ఎందుకు? అత్యధికంగా ఇంతకుముందు తెలంగాణలో వడ్లు వండేది కాదు. ఇవాళ బ్రహ్మాండంగా వడ్లు వండుతున్నాయి. పంజాబ్ని కూడా ఓటేకి చేసి పెట్టినాం, హర్యానాను ఓటేకి చేసి పెట్టినాం. ఇంత పెద్ద ఇప్పుడు ఒక హబ్బు ఇవాళ రైస్ బౌల్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అయింది. గతంలో ఎక్కడ ఉండే వడ్లు వండినాయా? వచ్చిన తర్వాత వాళ్ళకే మైండ్ బ్లాక్ అవుతున్నది. తెలంగాణ ఏంది, ఇన్ని వడ్లు వండడం ఏంది, ఇంత డబ్బులు మేము కేంద్రం నుంచి రాష్ట్రంలో ఇంత వరిధాన్యం మేము ఎట్లా కొంటాము అని చెప్పి ఆలోచనలో పడ్డారు వాళ్ళు. సో మరి అందరికి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు ఇస్తారు కదా. 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎంతమందికి ఉన్నది 100 ఎకరాలు నీ తెలంగాణలో? అంటే ఎంతమందికి ఉన్న దానికంటే వాళ్ళకు కూడా ఇస్తారు. అట్లా అంటలేదు నేను. తెలంగాణలో 100 ఎకరాలు అనేది పక్కకు పెట్టు. ఇవాళ 3 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? 4 ఎకరాలు ఉన్న ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? 10 ఎకరాలు ఉన్న ఎంత పర్సెంటేజ్ ది? 100 ఎకరాల్లో ఎంతమంది 0.3% కూడా లేరు ఫార్మర్స్. ఫార్మర్స్ 0.3% కూడా లేదు. వాటి వల్ల రైతులకు మేలు జరిగిందంటారా? ఎవరికి ఎందుకు జరగదు? వాళ్ళు వ్యవసాయం చేస్తలేరా? వాళ్ళ దగ్గర లేబర్ లేరా? వాళ్ళ దగ్గర వాళ్ళు ధాన్యం పండిస్తలేరా? ధాన్యం పండించింది మనకు అది పబ్లిక్ దాంతో బతుకుతలేరా? ఒకసారి అవకాశం వచ్చింది తెలంగాణ అంటేనే దానికోసం తెచ్చుకున్నాం కదా. వాళ్ళని గౌరవించుకోవడానికి, రైతులను గౌరవించుకోవడానికి, భూములు సాగు చేసుకోవడానికి. బీడున్న భూములు ఇప్పుడు ఇచ్చిన దానికి లాగోడి వచ్చిన తర్వాత వాళ్ళు కాస్తు చేసుకుంటున్నారు.
గతంలో 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు బీడు ఉంటుండే. ఇవాళ 100 ఎకరాల కొద్దిగా గొప్ప గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి వాళ్ళకు ఒక ఆశ అయింది, మేము కూడా వ్యవసాయం చేసుకుంటాం, అందరు చేసుకుంటారు కదా, 4 ఎకరాల వాళ్ళు చేసుకుంటారు, 10 ఎకరాల వాళ్ళు చేసుకుంటారు, మా 100 ఎకరాలు ఉన్నది, మా గవర్నమెంట్ మాకు సహాయం చేస్తున్నది, మేము కూడా దున్నుకొని మేము పంట పండించుకుంటాం అని చెప్పి వాళ్ళకు ధైర్యం వచ్చింది కదా. అంతకుముందు ధైర్యం లేదు కదా. పంట కొంటున్నది, కరెంట్ ఇస్తున్నది, లాగోడు పెట్టుబడి పెడుతున్నది, 100 ఎకరాలు పండించుకుంటే మాకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే మొత్తం నేషన్ వైడ్ దానికి ట్యాక్స్లు వస్తాయి, దానికి ఒక కూలీలు దొరుకుతారు, కూలీలు బతుకుతారు, ఒక 4 ట్రాక్టర్లు వస్తాయి, దానికి ఒక డీజిల్ మీద ట్యాక్స్ వస్తుంది, ట్రాక్టర్ల మీద ట్యాక్స్ వస్తుంది, కూలీలకు పని దొరుకుతుంది, రైస్ మిల్లర్లకు ప్యాడీ పోయిన తర్వాత అక్కడ దాన్ని రీసైకిల్ చేసేసి మనం దాన్ని బయట అమ్ముకుంటే దాని మీద గవర్నమెంట్కు రెవెన్యూ వస్తుంది. ఇవన్నీ ఆలోచిస్తుంది కదా గవర్నమెంట్. గవర్నమెంట్ అనేది ఒక డైరెక్ట్ ఆలోచించదు కదా, ఇండైరెక్ట్గా ఎంతమంది బతుకుతారు అనేది ఆలోచిస్తుంది. ఒక ఇండస్ట్రీ బతుకుతుంది కదా, 100 ఎకరాలతో ఒక ఇండస్ట్రీ రొటేషన్ అవుతుంటుంది. తెలంగాణ రాకముందుకే మెట్రో రైలు హైదరాబాద్లో, ఇంటర్నేషనల్ జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ హైదరాబాద్కు రూపుదిచ్చినటువంటిది ఏంటి? ఏం రూపుదిద్దాడు హైదరాబాద్ వరకు చూసుకో? ఏం లేదు. ఏం కావాలి ఇంకా తెలంగాణకు? ఏం రూపుదిద్దేది ఉండే? ఇప్పుడు ఏం తక్కువ చేసిండు? ఇంత గతంలో ఏముండే, ఇప్పుడేం లేదు. మెట్రో లాంటి మణిహారం లాంటి మెట్రో హైదరాబాద్కు ఆల్రెడీ తెలంగాణ రాకముందుకే ఎక్కడి వరకు కూడా మెట్రో ఎక్కడి వరకు ఎక్స్టెన్షన్ చేసినాం. ఫస్ట్ గతంలో ఏముండే, గతంలో శాంక్షన్ ఇచ్చి పేపర్లు ఇచ్చిపోయినరు. శాంక్షన్ లేలే ఇను గతంలో ప్రభుత్వంలో ఏం చేసారు, ఖాళీ శాంక్షన్స్ లెటర్లు ఇచ్చేది. ఇవాళ మేము అమలు చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మరి రాజశేఖర రెడ్డి టైంలో కూడా చేవెళ్ళ ప్రాణహిత అని పెట్టిండు. మరి ఎందుకు కంప్లీట్ చేయలేదండి? ఏం చేసిండు అప్పుడు? ఏం చేసిండు చెప్పు? ఆయన ఎన్నేళ్ళు ఉన్నాడు సీఎంగా? మరి 7 ఇయర్స్లో ఏం చేసిండు? మేము 3 ఏళ్ళలో చేసినాం. వాళ్ళు ఖాళీ పేపర్ మీద శాంక్షన్ చేస్తే మేము ప్రాక్టికల్గా కంప్లీట్ చేసినాం. మేమన్నీ చేసినాక వీళ్ళు కేవలం వచ్చి ఇనాగ్రేషన్లు మాత్రమే. ఎవరు చేసిండ్రు? కాళేశ్వరం ప్రాజెక్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కట్టిరా? మీరు అనవసరంగా పైకి ఎత్తి పెంచడము, దాని డిజైనే రాగా దాన్ని బంద్ చేసుకొని పోయాడు. డిజైనే కరెక్ట్ లేదు అనే చెప్పి సెంట్రల్ గవర్నమెంటే ఇవన్నీ దీన్ని ఆ డిజైన్స్ మొత్తం క్యాన్సిల్ చేసేసి రీడిజైన్ చేయమని చెప్పి వాళ్ళకి ఇస్తే చేతగాక చేయలేక చేతులు ఎత్తేసి పోయినరు. పోయిన తర్వాత మళ్ళీ మేము దాన్ని రీడిజైన్ చేసి ఎక్కడ పంపు పెట్టాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎక్కడ డెడ్ స్టోరేజ్ ఉంటుంది, నెక్స్ట్ ఎక్కడ తేవాలి, వింటర్లో ఎక్కడ తేవాలి, సమ్మర్లో ఎక్కడ తేవాలి, రెయిన్ సీజన్లో ఎక్కడ తేవాలి అని చెప్పి ఆ డెడ్ స్టోరేజ్ నుంచి మొదలుకుంటే లాస్ట్ వరకు మిడ్ మానేరు వరకు ప్రాజెక్టులు కట్టలు కట్టుకుంటే అక్కడ నుంచి లిఫ్ట్ తీసుకొని ఈరోజు కాలువలు తెచ్చినాం. అది ఎవరితో సాధ్యమవుతుండే? సో మొత్తం మీద చూస్తే మీరు కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందా? ఎప్పుడు పెట్టుకోదు. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఈ రోజు వరకు కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు కూడా. తెలంగాణ వచ్చిన వాళ్ళు అక్కడ మునుగోడులో గతంలో కూడా నల్గొండ జిల్లా అంటేనే సిపిఐ సిపిఎం. ఇప్పుడు కాదు, కొత్త కొన్ని సంవత్సరాలు దేశానికి స్వతంత్రం 1947 నుంచి కూడా అక్కడ కాంగ్రెస్ మన సిపిఐ సిపిఎం ఉన్నది అక్కడ. ఇప్పుడు కొత్తగా లేదు అక్కడ, కొత్తగా లేదు కాబట్టి వాళ్ళు ఒక బీజేపీ పార్టీ మీద ఒక వ్యతిరేకంగా వాళ్ళు పూర్తిగా వాళ్ళు మతపరమైన అంశాల మీద మాట్లాడుతుండ్రు తప్ప దేశం గురించి భవిష్యత్తు గురించి ఎక్కడ కూడా మాట్లాడతలేరు. వాళ్ళది నచ్చట్లేదు. మేము సహాయం ఉంటాం, వాళ్ళను కట్టం చేయాలని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి వాళ్ళు మా పార్టీలో మీకు సహాయం చేస్తామని చెప్పి మాకు సపోర్ట్గా ఉంటామని చెప్పి వాళ్ళు వచ్చారు. మేము పిలిచే సమస్య లేదు. సో రాబోయే రోజులలో మీరు అనుకున్న హామీలు అయిపోయినాయా మీ పార్లమెంట్ వరకు? మెట్రో నిన్న మన రైలు కూడా అమలు చేసినట్టు. ఇది డెవలప్మెంట్ అనేది నెవర్ ఎండ్ ప్రోగ్రామ్ అండి. ఒకసారి ఏది అయిపోదు. ఇది ఈ హామీ అయిపోతే ఇంకొత్త హామీ వస్తుంటుంది అంతే. ప్రజలకు ఎప్పుడు దీన్ని చేంజెస్ అయితేనే ఉంటుంది. ఒకప్పుడు ఈ ల్యాండ్ ఫోన్ వాడినాం, ఇప్పుడు మొబైల్ ఫోన్ వాడినాం. దీని తర్వాత ఇంకేం వస్తుందో కూడా తెలియదు కదా. ప్రజలకు కూడా ఏమేమి అవసరాలు ఎప్పుడెప్పుడు వస్తుందో దానికి అనుగుణంగా మనం పనిచేయాలి. ఇప్పటికీ అయిపోయినాడు ఎప్పుడూ అయిపోవు. ప్రజల సమస్యలు అనేది ఎప్పటికి నిరంతరం అన్నట్టు నిరంతర చర్య. ఈరోజు పని చేసినామని రిలాక్స్ అయ్యేటట్టు ఉండదు పొలిటికల్గా. మళ్ళీ రేపు ఇంకో పని వస్తుంటుంది, మళ్ళీ ఎల్లుండి ఇంకో పని వస్తుంటుంది. ఇది కూడా అంతే, మాది కూడా అంతే. ప్రతి భవనం సెక్రటరేట్ అయినంత ఈజీగా డబుల్ బెడ్రూమ్ ఎందుకు కావట్లేదు అంటారు? ఎక్కడ కాలేదు డబుల్ బెడ్రూమ్ అంతటా 30,000 కూడా దాటలేదు. అది 1,00,000 డబుల్ బెడ్రూమ్ అనే స్కీమ్ ఏదైతుందో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. తెలియక చాలామంది మాట్లాడతారు. ఇప్పుడు ఇట్లా గట్టి 5 ఏళ్ళ గట్టి మొత్తం ఇట్లా ఇచ్చి క్లోజ్ చేసుకునేది కాదు ఇది. ఎవ్రీ ఇయర్ పుడుతూనే ఉంటారు, సస్తూనే ఉంటారు. బీదోళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు. ధనికుడు బీదోడు అవుతాడు, బీదోడు ధనికుడు అవుతాడు. వీనికి డబుల్ బెడ్రూమ్ అవసరం ఉంటుంది. 4 ఏళ్ళ తర్వాత వాడే సొంత బంగ్లా కట్టుకుంటాడు. ఇవాళ బంగ్లాలు ఉన్నోడు కూడా డబుల్ బెడ్రూమ్కి రావచ్చు.
పరిస్థితులు బాగలేక హైదరాబాద్లో దళిత బంధు ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇంత షార్ట్ పీరియడ్లో కట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా ఎక్కడ కూడా ఒక మంచి కార్పొరేట్ స్థాయిలో ఇలా పేదవారికి భూములు పేదవారికి ఇలా ఇండ్లు ఇస్తున్నాం. ఇలా మనం గతంలో ఏడిచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిపెట్టి సింగిల్ బెడ్రూమ్ కూడా దానికి పైరవిలు లంచాలు అది ఏడవాడు ఇచ్చేది ఒక 50 గజాలల్లో దాని నలుగురికి ఇచ్చేది. ఒక్కొక్క రూమ్ గింతే రూమ్ టాయిలెట్ ఉండకపోతుండే దానికి 50,000 రూపాయలు ఇస్తే ఇల్లు కట్టుకోమంటే ఎడగట్టుకుంటుండే ఆయన. ఎక్కడైనా సక్సెస్ అయినా మీరు ఇప్పుడు పేదలకు ఇప్పటి వరకు ఇల్లు ఇచ్చింది రాష్ట్రంలో ఎక్కడైనా కనబడతాయి మీ గతంలో 75 సంవత్సరాల చరిత్రడా స్వతంత్ర చరిత్రడా ఎక్కడన్నా ఏ గ్రామంలో అయినా ప్రభుత్వ పరంగా దళితులకు కానీ బీసీలకు కానీ పేదవారికి కానీ ఎక్కడైనా ఇండ్లు ఇచ్చిన దాఖలాలు కనబడుతున్నాయా? సో మీరు డబుల్ బెడ్రూమ్ ఊరికి ఒకటి ఇవ్వడం కష్టపడ మరి ఇందిరమ్మ ఇల్లు దాదాపు దళితవాడలలో ఇందిరమ్మ ఇల్లు బాగాలేవు సక్సెస్ కాలేదని చెప్పే ఈరోజు దానికి పక్కన పెట్టి ఇందిరమ్మ ఇళ్ళని పక్కన పెట్టి ఈరోజు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ తెచ్చిందే మేము మా ప్రభుత్వం. హుజురాబాద్లో మరి దళితులకు 100% ఇచ్చి మరి మిగతా రాష్ట్రాలలో ఎందుకు ఇంత లేట్ అవుతుంది? 10 మందిని ఒక మండలానికి 10 మంది కూడా ఇవ్వాలంటే హుజురాబాద్లో దాన్ని ట్రయల్ బేసిస్ కింద తీసుకున్నాం. అక్కడ ఏదైనా ఒక ప్రాజెక్టు ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఒక కొత్త పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయాలన్నప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైనా ఒక జిల్లాను ఒక మండలాన్ని లేకపోతే ఒక కాన్స్టిట్యున్సీనో మోడల్ కింద తీసుకొని అక్కడ ఏమైనా లొసుగులు ఉంటే అక్కడ మంచి చెడ్డలు ఉంటే పక్క దాంట్లో రెక్టిఫైడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఏదన్నా ఒక జిల్లాలో ఒక పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ కావచ్చు పార్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కావచ్చు తీసుకుంటారు. దాంట్లో భాగంగా అక్కడ అప్పుడు ఆ ఎలక్షన్లు అప్పుడు హుజురాబాద్లో తీసుకున్నారు. అక్కడ జాతీయ స్థాయిలో కేసీఆర్ రాణిస్తారంటారా? ఎవరు రాణించేది? కేసీఆర్ గారు రాణిస్తారా అంటున్నాయి. అంటే ఎవరు రాణించేది అడిగారు. పైకి వెళ్తారా? డెఫినెట్గా వెళ్తారండి. అనుకుంటే కేసీఆర్ అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. అంత నమ్మకం? డెఫినెట్గా డౌట్ ఏం లేదండి. పిఎం చూడొచ్చు అంటారా? డెఫినెట్గా అవసరం అనుకుంటే చూడొచ్చు. ఎంత టైం తీసుకోవచ్చు అంటారు? దానికి టైం ఏముంది? కాంగ్రెస్ దానికి టైం ఇప్పుడు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రధానమంత్రి అవుతారని కలలు కన్నారు ఎవరన్నా? కాంగ్రెస్ సపోర్ట్ కాంగ్రెస్ అది తర్వాత భవిష్యత్తు ప్రజలు నిర్ణయిస్తారు. నితీష్ నిన్న కలిచారు, నితీష్ పోయి రాహుల్ గాంధీని కలిచారు. అది ఆయనకు సంబంధించింది, మాకేం సంబంధం దాంట్లో? ఈ రకంగా అట్లా కాదు. నితీష్ రాహుల్ గాంధీని కలిసిండు కేసీఆర్ని కలిసిండు అంటే ఆయన అడుగు ఆయనకు సంబంధించిన మ్యాటర్. అంటే ఇట్లా తర్జన భర్జన అవుతున్నారు. ఏదైనా ఒకటి ఇప్పుడు రేపు బీజేపీని ఎదుర్కోవాలంటే అందరూ గవర్నమెంట్ ఏది ఉంటే కదా, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ పని చేయకపోతే దాన్ని పని చేపిస్తాం మేము. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, బాయ్. సో ఇదే మరి కొత్త ప్రభాకర్ ఎంపీ గారు చెప్పినటువంటి విషయాలు రాష్ట్ర స్థాయి రాజకీయాలు మరొక అంశంతో